ఇక నారాయణ ఇంటికి వచ్చి మాధవ చేసిన పనికి తెగ తిట్టుకుంటాడు. ఏమైంది ఏంటని కన్నా మహా అడిగితే డైరెక్ట్గా చెప్పకుండా మాధవని తిడుతూ మాట్లాడతాడు. ఉన్నాడుగా నాకు ఒక సుపుత్రుడు. వాడి పెళ్లికి నేను ఒక ప్లాన్ వేస్తే అది చెడగొట్టి వాళ్ల గురించి గొప్పగా చెప్పి పెళ్లి సెట్ చేశాడు. అసలు ఇంత మంచోడు నా కడుపున ఎలా పుట్టాడో నాకు తెలియట్లేదని నారాయణ తిట్టుకుంటాడు. మహా కన్నాకి ఏమర్థం కాదు. అసలు ఏమైందో అర్థమయ్యేలా చెప్తావా అని కన్నా అడుగుతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరి గాయత్రి, మాధవల పెళ్లి సంగతి ఏమవుతుందో చూద్దాం. గాయత్రితో పెళ్లి జరగలేదు అని మాధవ్ బాధపడటం, తనవల్లే ఇదంతా జరిగిందని మహాలక్ష్మి వెక్కి వెక్కి ఏడ్వడం సోమవారం నాటి ఎపిసోడ్లో అందరూ చూసే ఉంటారు. ఇక గాయత్రికి వచ్చిన సంబంధాన్ని చెడగొట్టేందుకు నారాయణ ప్రయత్నిస్తాడు. ఎంక్వైరీ కోసం వచ్చిన పెళ్లి కొడుకు బంధువులకు గాయత్రిని చేసుకోవడం అదృష్టం అని చెప్పి పంపిస్తాడు మాధవ్. ఇంత మంచి మనసు ఉన్న కొడుకు నా కడుపున ఎలా పుట్టాడో అని నారాయణ విసుక్కుంటూ ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది నేటి ఎపిసోడ్లో చూద్దాం. గాయత్రితో పెళ్లి జరుగుతుంది అని మాధవ్ ఎంతో సంతోషపడ్డాడు. కాని ఆ సంబరం ఎక్కువసేపు నిలబడలేదు. తల్లి బెదిరింపులకు గాయత్రి మళ్లీ తలొగ్గింది. ముహూర్తం సమయానికి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయింది. చివరకు పెళ్లి అంటే ఇష్టం లేదని, అసలు బావమీద ప్రేమే లేదని గాయత్రి తెగేసి చెప్పింది. ఆ మాటలకు మహాలక్ష్మి, చక్రి, కేశవ షాక్ అయ్యారు. గాయత్రి చెప్పిన మాటల వెనుక ఏదో జరిగి ఉంటుందని మాధవ్ అనుకున్నాడు. ఇక పెళ్లి జరగదని తెలిసి మాధవ్ ఎంతో బాధపడ్డాడు. తన వల్లే ఇదంతా జరిగిందని మహాలక్ష్మి కూడా వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా కూడా సోమవారం నాటి ఎపిసోడ్లో జరిగింది. గాయత్రి కుటుంబం ఎలాంటిది అని ఎంక్వైరీ చేసేందుకు వచ్చిన వ్యక్తులకు నారాయణ కొన్ని విషయాల్ని చెబుతాడు. కాని అవన్నీ తప్పు అని మాధవ్ వారితో చెప్పి, గాయత్రిలాంటి అమ్మాయి దొరకడం అదృష్టం అని మాధవ్ చెప్పడంతో వారు సంతోషిస్తారు. ఇక మాధవ్ మంచితనం చూసి నారాయణ విసుగెత్తిపోతాడు. ఇక ఇంటికి వచ్చి మహాలక్ష్మి, కన్నాలతో మాధవ్ చేసిన ఘనకార్యం గురించి నారాయణ చెప్పిన తరువాత ఏం జరిగిందంటే, మాధవ్ చేసిన పనికి చిర్రెత్తిపోయి వచ్చిన నారాయణను అసలేం జరిగింది అని కన్నా, మహాలక్ష్మి అడుగుతారు. ఇక మాధవ్ చేసిన పని గురించి నారాయణ చెబుతూ తాయారు ఇంటి గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆ గాయత్రిని పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చాడు. ఆ గాయత్రి చిన్నప్పటినుంచి ఇష్టపడింది. కాస్త ధైర్యం చేస్తే నేను ఆ పెళ్లి చేసేవాడ్ని కదా. చెడ్డగొట్టే అవకాశాన్ని చెడగొట్టినవాడు నా కడుపున చెడపుట్టాడు అని కోపంగా ఇంట్లోకి వెళ్లాడు. మాధవ్ చేసింది మంచి పనే కదా అని మహాలక్ష్మి, మనకు మంచి చేయనిది మంచేనా అని కన్నా అంటే, మనకు చెడు చేసిన వాళ్లకి కూడా మంచి చేయాలని అనుకోవడం గొప్పే కదా అని మాధవ్ మీద తనకు ఇంకా గౌరవం పెరిగిందని మహాలక్ష్మి అంటుంది. రాత్రిపూట మాధవిని కాల్ చేద్దామని చక్రి ప్రయత్నిస్తుంది. రాత్రిపూట ఏటీఎం ఈ దోపిడీలతో అని ఇలా ఏదో మాట్లాడి మాధవిని నవ్వించేందుకు ట్రై చేస్తుంటాడు చక్రి. ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలని, అదే మా ఆశ అని, నువ్వు లేకపోతే క్షణములేని బంధమంతా ఉంటుందని చక్రి అంటాడు. అదే సమయంలో తాయారు ఇంట్లో పెళ్లి పనులు జరుగుతుంటాయి. మాధవ్, చక్రి చూస్తారు. చేద్దామని అని చక్రి అంటే, అలా చేయడం తప్పు అని చక్రిని ఆపుతాడు మాధవ్. ఇక మేడపన గాయత్రి బాధపడటం చూసి మాధవ్ ఎమోషనల్ అవుతాడు. అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉండిపోతారు. భావని చూసి గాయత్రి కన్నీరు పెట్టుకుంటుంది. మీ వదిన బాగానే చదివిస్తోందేంట్రా అని కన్నాని చక్రి అడుగుతాడు. బాగా కొడుతోంది అన్నా అంటే, నీకు అలానే కావాలిరా అని కేశవ అంటాడు. అదే సమయంలో ఏదో మాడిపోతోంది అని కిచెన్లోకి వెళ్తుంది మహాలక్ష్మి. అప్పటికే మాధవ్ పరధ్యానంలో ఉంటాడు. ఇక అందరూ డిన్నర్ చేసేందుకు కూర్చుంటారు. తన పెద్ది ఈ ప్రపంచంలో లేడు అని మహాలక్ష్మి అర్థం చేసుకుంటుంది. కూరలో ఉప్పు వేశావా, ఉప్పులో కూర వేశావా అని కన్నా అంటే, మహాలక్ష్మి నిప్పులు చెరిగినట్టుగా చూస్తుంది. దీంతో కన్నా సైలెంట్గా తినేస్తాడు. మిగతా ఇద్దరూ కూడా కిక్కురమనకండా తినేస్తారు. కాని పెద్ది మాత్రం గాయత్రి గుర్తుకు వచ్చి ముద్ద కూడా తినకుండా లేచి వెళ్తాడు. కిచెన్లో పాలు వేడి చేస్తూ ఏదో లోకంలో ఉన్న మాధవ్ వాటిని కింద ఒలకబోస్తాడు. తన కొడుకు బాధని గమనించిన గాయానికి మందు పోయాలని అనుకుంటాడు నారాయణ. మర్చిపోరా, కాలమే అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. కాని వెంటనే మర్చిపోలేంరా. బాధపడటానికి కూడా ఓపిక లేని టైం వచ్చాక మర్చిపోతాం. మర్చిపోవడానికి మందు ఇస్తానురా అని ఇంటి ముందుండే తన సిట్టింగ్ ప్లేస్కి తీసుకెళ్తాడు. ఈ మందుకు ఎలాంటి భేదాలు,
తేడాలు ఉండవు. అన్ని బాధలకు నివారణ ఇదే. పెళ్లి చేయలేను గాని పెగ్గు కలిపి ఇవ్వగలను. జోజో అని బజ్జో పెడుతుంది. పెళ్ళాం కంటే పెగ్గే మంచిది అని ఉగ్గుపాలు పట్టినట్టుగా మాధవ్కి మందు పోస్తాడు నారాయణ. ప్రేమగా స్టఫ్ని కూడా ఇస్తాడు నారాయణ. ఎలా ఉంది అంటే బాధగా ఉంది అని మాధవ అంటాడు. మందు ఇంకా ఉందంటే పోయకుండా ఏంపి అని మింగేసి పోయకుండా ఏం చేస్తున్నావని అంటాడు మాధవ్. ఇంతలో పెద్ది ఎక్కడా అని కన్నాని మహాలక్ష్మి అడుగుతూ కొంపదీపి మీ నాన్నతో కలిసి బాధపోయేందుకు మందు కొడుతున్నాడా అని అంటుంది. మాధవ్ అన్నయ్య ఎప్పుడూ అలా చేయడు. మందు కొట్టడు అని కన్నా అంటాడు. మందు కొడుతున్న మాధవ్ని చూసి కన్నా మహాలక్ష్మి షాక్ అవుతారు. గాయత్రి అంటే ప్రాణం నాన్న. గాయత్రిని కన్నోడు. మీ చెల్లి మొగుడు ఉన్నాడు కదా, వాడ్ని మాత్రం మెంతులు దంచినట్టు అల్లం వెల్లుల్లి దంచినట్టు దంచాలి. వేడి గంజి నీళ్లు మొహాన కొట్టాలి నాన్నా. మహాలక్ష్మి మొదటి రోజు పెట్టిన టీ ఉంది కదా, ఆ టీ తాగించాలి నాన్నా అని మాధవంటే మహాలక్ష్మి మొహం మాడిపోయింది. ఆ మాటలకు కన్నా నవ్వుకున్నాడు. ఇప్పుడు మహాలక్ష్మి టీ బాగానే పెడుతోందిలే. సొరకాయ చెక్కు తీసినట్టుగా వాడి చెక్కు తీయాలి అంటూ మాధవ్ తన బాధను చెప్పుకుంటూ ఇంకో పెగ్గు అడుగుతాడు. దీంతో మహాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీరు చెడిపోయిందిగాక పెద్దిని ఎందుకు చెడగొడుతున్నారు? అన్నింటికీ ఇలా మందే పరిష్కారమా అంటూ మహాలక్ష్మి ఫైర్ అయిపోయింది. పెద్ది మందు తాగాడు అని తెలియడంతో చక్రి, కేశవ్ షాక్ అవుతారు. మహాలక్ష్మి వైన్ షాపులోకి వెళ్లి మందు కొందంటే నమ్ముతాను కాని అన్నయ్య మందు తాగాడంటే నమ్మను అని కేశవ అంటాడు. దీంతో మహాలక్ష్మి అవాక్కవుతుంది. మందు తాగిన అన్నయ్యని చూసి కేశవ, చక్రి ఎమోషనల్ అవుతారు. ఎందుకు ఇంత తాగావన్నయ్య అని అడుగుతారు. ఇక అప్పుడు తన మనసులో గాయత్రిమీద ఇన్నేళ్లు పెంచుకున్న ప్రేమను ఒక్కసారిగా బయటపెట్టేస్తాడు మాధవ్. పూలు వాడిపోతే రేపు పూస్తాయి. అమావాస్య తరువాత పున్నమి వస్తుంది. కాని నా జీవితంలో మాత్రం అనుకున్నది జరగదు. కోరుకున్నది దక్కదు. కావాలని అనుకుంటే దొరకదు. ఆశ పడితే రానే రాదు. కర్మ పోనే పోదు. ఇదేం జీవితం? చిన్నప్పటి గాయత్రిని ప్రేమిస్తే మధ్యలో పురుషోత్తంగాడు వచ్చి చెడగొట్టాడు. బంధాలు, బంధుమిత్రలకు విలువ ఇస్తే నన్ను చేతగాడి కింద జమకడతాడా? నేనే తిరగబడి ఒక్క తన్ను తంతే దుబాయ్లో పడతాడు. గాయత్రికి పెళ్లి కుదిరినప్పటినుంచి నిద్రపోయినట్టు నటిస్తున్నా. గాయత్రి నవ్వుల్ని, మాటల్ని అపురూపంగా చూసుకునేవాడ్ని. పెరటి గుమ్మం నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుండేవాడ్ని. మీ అందరినీ బాగా చూసుకుంటుందిరా. పెద్దలు మారి నాకు గాయత్రినిచ్చి పెళ్లి చేస్తారని కలలు కన్నాను అంటూ అన్నయ్య పంచుకున్న బాధను చూసి తమ్ముళ్ళు కూడా వెక్కి వెక్కి ఏడ్చారు. అన్నయ్య మొదటిసారి మందు తాగినందుకు తీన్మార్ వేయాలని ఉందని చక్రి అంటాడు. మీకు బుద్ధి ఉందా? మిమ్మల్ని పిచ్చకుట్టుడు కొట్టాలని ఉంది. కాకపోతే మా అన్న, నాన్న, పిలకోడితో జమ కట్టేస్తారని సైలెంట్గా ఉన్నా అని మహాలక్ష్మి కౌంటర్ వేస్తుంది. దేవుడులాంటి పెద్దిని దేవదాస్ని చేస్తారా? పెద్దిని చెడగొడతారా అని చక్రిమీద ఫైర్ అయింది. మందు తాగి తన బాధను, ప్రేమను బయటపెట్టేశాడు. అదే నాకు సంతోషంగా ఉంది. బరువు దించేసుకున్నాడు. మనసు తేలిక చేసుకున్నాడు అని చక్రి చెబితే మహాలక్ష్మి చప్పట్లు కొట్టి పొగిడేసింది. ఆ తరువాత సీన్ కట్ చేస్తే శైలు మీదకు వెళ్తుంది. శైలుకి కీర్తి ఫోన్ చేసి కేశవతో చేసిన రీల్ ఫేమస్ అయిందని, ట్రెండింగ్లో ఉందని చెబుతుంది. ఆ రీల్కి మిలియన్ వ్యూస్ రావడంతో శైలు ఎగిరి గంతులు వేస్తుంది. ఆ తరువాత ఇంట్లో నారాయణ పెళ్లికి సంబంధించిన పాటలు పెట్టడంతో అందరూ షాక్ అవుతారు. కావాలనే చేస్తున్నాడేమో అని కేశవ, చక్రి అనుకుంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే ఏకంగా గాయత్రి ఎంగేజ్మెంట్కి నారాయణ, అతని కుటుంబం వెళ్లాల్సి వస్తుంది. మరి బావని చూస్తూనే గాయత్రి ఎంగేజ్మెంట్ చేసుకుంటుందా? రింగ్ తొడుగుతుందా లేదా అన్నది చూడాలి.